షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను కూడా. హలో గైస్, మరి దేని గురించి భయపడ్డాను అదే జరిగింది. యాక్చువల్లీ అంటే ఎక్స్పెక్టెడ్ గైస్, ఏ సినిమాకైనా చేస్తారు వాళ్ళు. సో నాట్ ఓన్లీ పెద్ది, మనకి ఫ్యాన్స్కి అయితే బ్యాడ్ న్యూస్, న్యూట్రల్ ఆడియన్స్కి అయితే అదొక గుడ్ న్యూస్ అనమాట. యాంటీ ఫ్యాన్స్ అయితే ఇంక సంబరాలు చేస్తారేమో. మన టైగర్స్ ఇంకా కూర్చోరు, ఇంకా ఎక్కడెక్కడో గాల్లో డాన్స్లు వేస్తారు ఇంకా. సో విషయం ఏంటి అంటే, సినిమా హెచ్డి ప్రింట్ మనకి మూవీ రూల్స్లో లీక్ అవ్వడం జరిగింది, విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే ఆల్రెడీ సినిమా రిలీజ్కి 5 రోజుల ముందే మన ప్రొడ్యూసర్స్ మన కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో ప్రతి దగ్గర కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది, ఇట్లా ఏమైనా పైరసీ ఇష్యూస్ వస్తే ఏమైనా కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి అని చెప్పి. సో వాళ్ళు ప్రయత్నాలు చేయగలరు, కానీ మూవీ రూల్స్ అనే వెబ్సైట్ని ఎవరు ఆపలేకపోతున్నారు. నాట్ ఓన్లీ ఫర్ పెద్ద గైస్, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, పెద్ద పెద్ద సినిమాలు అంతకు ముందు వచ్చినా కూడా ఏ సినిమా కూడా ఆపలేకపోయింది. సో ఇండియా వైడ్ ఉన్న ప్రొడ్యూసర్స్, నాట్ ఓన్లీ తెలుగు సినిమా, హిందీ సినిమా కానీ కన్నడ కానీ ప్రతిదీ కూడా, ప్రతి సినిమా కూడా వెబ్సైట్లోకి వస్తుంది. సో ఎవరు ఆపలేరు దాన్ని. అగైన్ ఆపరేటర్స్ అందరూ కూడా ఎక్కడ ఉండరు, ఎక్కడో అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్లో ఉండి ఆపరేట్ చేస్తారు దాన్ని. కాబట్టి దాన్ని ఆపడం అయితే కష్టమే గైస్. ఇక్కడ మనం ఆపగలిగేది ఏమైనా ఉంది అంటే ఒకటే, పీపుల్స్ ఒపీనియన్. సో మాకు థియేటర్లో చూడాలి, ఇలాంటి సినిమా నేను థియేటర్లోనే చూడాలి ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు రావాలి. ఎందుకంటే హీరోలు ఎంతసేపు మాఫియా, కత్తులు కర్రలు పట్టుకుని నరుక్కోవడం, గన్నులు పెట్టి కాల్చుకోవడం, ఇదేగా. ఎంత కష్టపడి చేశాడు రామ్ చరణ్ ఈ సినిమాని. ఇట్లా మూవీ రూల్స్లోనో లేకపోతే టీవీలో పెట్టుకొని చూస్తే ఆ ఫీల్ నాకు వద్దు అని ఒక జెన్యున్గా ఒక ఒపీనియన్ వచ్చింది అనుకోండి, అది చాలు. సో కొంతమంది అయితే ఆలోచిస్తారు, ఎందుకు అంతవరకు వెళ్ళడం, అంత అమౌంట్ ఎందుకు పెట్టడం, ఎక్కడే చూసేద్దాంలే అని చెప్పి కొంతమంది అయితే ఆలోచిస్తారు. మనం ఎవరిని అలా ఫోర్స్ చేయాలా, మీరు థియేటర్కే వెళ్ళి చూడండి అని చెప్పి. ఇట్స్ అగైన్ చెప్తున్నాను కదా, వాళ్ళ ఒపీనియన్ అది. నేను చెప్పేది ఏంటంటే పర్సనల్గా ఇలాంటి సినిమాలు రేరు, చాలా రేరు. ఎందుకంటే మనకు 10 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే వస్తుంది, అది కూడా స్టార్ హీరోస్ నుంచి ఇలాంటి కంటెంట్ రావడం ఇంకా రేరు. సో ఎవరు చేయలేరు కూడా. నాకు తెలిసి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చరణ్ గారు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది, బట్ మిగతా హీరోస్ మాత్రం చేయలేరు గైస్. సో చెప్తున్నాను కదా, చాలా రేర్ కంటెంట్. వీలైనంత వరకు థియేటర్స్లోనే చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. దించుతారు దీని మూవీ రోజులో వచ్చిన హెచ్డీ ప్రింట్ కాదు, ఇంకా 4K హెచ్డీ ప్రింట్ దించుతారు మీకు. అది కూడా 50 డేస్లో దించుతారు, అప్పుడు కూడా ఇంకోసారి చూడడానికి వీలవుతుంది మీకు. బట్ డోంట్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, నా ఒపీనియన్. నేను ఆపితే మాత్రం అవుతారో చెప్పండి. గేమ్ చేంజర్కే మీరు ఆగలేదు. సో గేమ్ చేంజర్ ఇంకా హెచ్డీ వచ్చింది, అది రిలీజ్ అయిన సెకండ్ రోజు సేమ్ దీనిలాగే. సో చాలామంది దాన్ని బస్సుల్లోన, టీవీల్లోన ఎక్కడ పెడితే అక్కడ చూసుకొని ఎంజాయ్ చేశారు. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్, థింగ్స్ వర్ గాన్. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది, మారలేదు. వృద్ధి సినిమాస్ అని చెప్పి కొంచెం కొత్తగా ప్రోటోకాల్స్, కొత్తగా మెజర్స్ తీసుకున్నారు అని విన్నాను, బట్ దే ఫెయిల్డ్. అంతే, ఇంక ఫెయిల్ అయ్యారు. ఇట్స్ ఓకే, మరి ఎవరైనా చేయలేరు దానికి. బ్యాడ్ న్యూస్ అనే చెప్తాను ఫ్యాన్స్కి అయితే. సో ఇట్స్ ఓకే గైస్, నో ప్రాబ్లం. చెప్తున్నాను కదా, ఇంకొక బ్యాచ్ టైగర్స్ అయితే ఇంకా గాల్లో డాన్స్లు వేస్తారు. ఆ లింక్ ఏదైతే ఉంటుందో మేబీ ఈ పార్టీగా ఒక 1000 మందికో 10,000 మందికో షేర్ చేస్తుంటారు, అంతేనా టైగర్స్? తెలుసులేండి, మీ తాలూకా అదేంటో నాకు తెలుసు. ఇట్స్ ఓకే, మీ సినిమా వచ్చేటప్పుడు కూడా మేము చేస్తాం, అది వేరే సంగతి. బట్ ఈ మూవీకి పర్లేదు గైస్, ఇట్స్ ఓకే, చూద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం. థ్యాంక్ యూ.